మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం కేసులపల్లి. ఈవేళ ఈ శబరిమల సన్నిధానానికి వచ్చే దారిలో ఒక వీడియో చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ తిరువనంతపురం దేవస్థానం కానీ కేరళ ప్రభుత్వం కానీ అలసి సొలసి వచ్చేటువంటి యాత్రికుల్ని చాలా లెక్కలేనితనంగా వర్షంలో తడుస్తూ దేవుడి మీద భక్తుడు మేము వస్తే మమ్మల్ని ఏదో పిచ్చోళ్ళు కానీ మీ గవర్నమెంట్ కేరళ ప్రభుత్వం కానీ మీ పోలీసులు కానీ మీ దేవస్థానం డిపార్ట్మెంట్ కానీ చాలా చిన్న చూపు చూస్తున్నాయి. వర్షంలో చూడండి ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులు తడిసిపోతే కూడా లెక్కలేనితనంలో ఈ తిరువనంతపురం దేవస్థానం పనిచేస్తుంది. ప్లీజ్ ట్రై టు లెర్న్ అండ్ బికాస్ ఆఫ్ the pilgrims very suffered from rain. Footpath is good but no shelter, no sitting places, everybody suffer. So immediately, because we are giving offer to crores of rupees from Telangana and Andhra Pradesh, you are given railway, you are given KSRTC, your shops, everything you are offering to your hundi crores of rupees, but nobody cannot respond. Please try to change that path and give the opportunities and good shelter to people because of very suffered. If not do the work, we are very offense. మీరు కనుక దీని మీద సరైన నిర్ణయం తీసుకుని మీరు కనుక చేయకపోతే యాత్రికుల్ని దానికి సరైన మూల్యం మీ రాష్ట్ర ప్రభుత్వం మీ తిరువనంతపురం దేవస్థానం ఖచ్చితంగా అనిపిస్తుంది. మేము అయ్యప్ప మీద దయతోటో భక్తితోటో మేము వస్తుంటే కోట్లాది రూపాయలు, వందల కోట్లాది రూపాయలు మేము ఇస్తుంటే కనీసం కూర్చునే చోటు కానీ నుంచునే చోటు కానీ ఈ వర్షంలో ఒక్కసారి షెల్టర్ చూస్తే సిగ్గేట్లేదా మీకు అసలు? ఈ ప్రభుత్వానికి ఈ దేవస్థానానికి మీకు సిగ్గేట్లేదా? మేమంతా కష్టపడి 40 రోజులు దీక్ష చేసి కోట్లాది రూపాయలు మీకు హుండీలు వేసి మీ రైల్వేస్కి ఇచ్చి మీ ఆర్టీసీకి ఇచ్చి మేము కష్టపడి చేస్తుంటే ఎందుకు పనిచేయనున్నాం? దయ ఉంచి ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకుని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు మీరు చేయిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్.